దుష్టదేవత ఓడిపోయింది. నువ్వు నిజంగా సాధించావు సండ్రకు. ధన్యవాదాలు. అది నిజంగా ఒక కఠినమైన ప్రయాణం కదా. అవును, ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఫెరయ్యా, ఇప్పుడు నువ్వు కూడా దుష్ట దేవతతో పాటు తిన్నగా నరకానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నిజమైన దుష్ట దేవతవి నువ్వే. ఈ ప్రపంచానికి నిజమైన విపత్తువి నువ్వే. యాహూ! నేను చివరికి ఫైలియా క్రోనికల్ ని ఓడించాను. ఆమె నాకు చేసిన నష్టాలన్నిటికీ ప్రతీకారం తీర్చుకున్నా. డిస్ప్లే ఆధారంగా నడిచే గేమ్స్ ని పురాతనమైనవిగా భావించే ఒక కాలంలో పూర్తిగా ఆకట్టుకునే VR గేమ్స్ సహజంగా మారిపోయాయి. కొద్దిపాటి సంఖ్యలో ప్రత్యేకమైన వాటి వెనకే భారీ సంఖ్యలో గేమ్స్ విడుదలలు జరుగుతూ ఉంటాయి. ఆయా గేమ్స్ డిజైన్లు వాటి మెరుగుపరిచే గ్రాఫిక్ డిజైన్లకు తగ్గట్లుగా ఉండవు. వాటినే ట్రాష్ గేమ్స్ అని పిలుస్తూ ఉంటారు. చాలా మంది ట్రాష్ గేమ్స్ ని పట్టించుకోకపోయినా వాటిని ఎంతో ఇష్టంగా దగ్గరికి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళనే ఫ్రీక్స్ అని అంటారు. ఆ పుకార్లన్నీ నిజమే. అదొక పెద్ద చెత్త కుప్ప. ఇక్కడ ఉన్న ఇతను రకీరో హిజిటో ఆ ఫ్రీక్స్ లో ఒకరు. నాకు ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తోంది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఒక ఖైదీకి ఇలాగే అనిపిస్తుంది అనుకుంటా. తర్వాత నేనిప్పుడు ఏ ట్రాష్ గేమ్ ని ట్రై చేయాలబ్బా? ఇతను ట్రాష్ గేమ్ హంటర్ గా పేరు పొందాడు. I'm a hustler, status, only luck free. Very, very, now this is my style. Playing broken games all night, who's the night? Caught the king of sickness, 적시 바라봐 the patient. 길이길이 밝고 심장空洞 가라스 길이 박으라스 가만 산자 느끼네. 그녀가 내게 술사는 덕이 베테랑 baby. 마다다다 no 마다다라나 no 마다다라나 no 마다다라나 I still can't go.誰も彼も汚れて見えてあれもこれも全て壊れて見えて We can go We can go To the mountain top not afraid to drop This world is gonna be mine గుడ్ మార్నింగ్. ఓ, ఇక్కడెవరు లేరు. అమ్మా, నీ సీతాకోక చిలుకల్లో ఒకటి బయటకు వచ్చేసింది. ఓ అవునా, అది చెప్పినందుకు థ్యాంక్స్. సరే, నేను వెళ్తున్నా. ఓ జాగ్రత్తగా వెళ్ళిరా. నా రికార్డ్ సబ్మిషన్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? మరి ఏముండే, నెక్స్ట్ ప్రాజెక్ట్కి రెడీ అవ్వడమే. నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అది మీరు మీరు హిజిటోమే కదా? ఈ మధ్య ఏం చేస్తున్నావు? నా ఉద్దేశం అది కాదు. నువ్వే గేమ్
నువ్వే గేమ్ ఆడుతున్నావని అడగాలనుకున్నాను. అవును, ఏంటి సంగతి రకురో? హేయ్, మళ్ళీ రాత్రంతా ఆడుకుంటూ గడిపేసావా? నిజం చెప్తున్నా, సరిగ్గా వినబ్బా. ఒక పీడకల లాంటి చెత్త గేమ్లలోకెల్లా చెత్త ట్రాష్ గేమ్ ఆడాను. అలాంటిది ఇంతకు ముందెప్పుడూ ఆడలేదు. రేపటి నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి కదా, అది ఖచ్చితంగా వ్యాపారాన్ని పెంచుతుంది. లోపలికి రండి. ఓ రీ, నువ్వా? హలో, ఎలా ఉన్నారు? ప్రాక్టీస్ నుంచి వస్తున్నావా? అవును. సారీ, కానీ ఈరోజు అతను కూడా రాలేదు. అదేం లేదు, నేను గేమ్స్ చూడటానికి వచ్చాను. ఊరుకో, నాకు నీ గురించి బాగా తెలుసులే. హో, ఎంత అదృష్టవంతురాలివి, వయసులో ఉండి ప్రేమలో పడడం. అలాంటిదేమీ లేదు. అతను ఒక ఎక్స్ట్రా స్పెషల్ ట్రాష్ గేమ్ ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు, కాబట్టి ఇప్పుడప్పుడే అతను ఇక్కడికి రాడు. ఎక్స్ట్రా స్పెషలా? అదిగో, అదే అతని సరికొత్త గేమ్. దాని పేరు ఫాలియా క్రానికల్. అది కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఫారియా క్రానికల్ ఆన్లైన్. ఈ గేమ్ గురించి నాకు మా అక్క చెప్పింది. అది చాలా కష్టమని చెప్పింది. చెప్పాలంటే అదొక ప్రముఖ ట్రాష్ గేమ్. దానికి ఏఐ దారుణమైన భాగస్వామి. అత్యంత దారుణమైన శత్రుదాడులు, అలాగే ఆ కోడ్లో ఉన్న బగ్లు ఎవ్వరూ లెక్క పెట్టలేరు. నేను విన్నది ఏమిటంటే అది మొదటి బాస్ ని ఓడించడానికి కూడా చాలా స్కిల్స్ అవసరం అంట. కొంతమంది తల బద్దలు కొట్టుకోవడానికి కారణమైందంట. వాటికి తోడు నేను విన్నది ఏమిటంటే నువ్వు చివరి బాస్ తో వెడల్పాటి షాట్స్ తో ఒక మాస్ తో పోరాడాలి. అసలు అలా ఎందుకు చేయాలి? తెలీదు, అదేదో సామర్థ్యానికి సంబంధించిందై ఉంటుంది. మరి నువ్వేమైనా ముందుకు వెళ్తున్నావరి? అది సరే, కానీ నేనిప్పుడు మీ దగ్గర చక్కటి ట్రాష్ గేమ్లు ఏమైనా వచ్చాయా? హే హిజిటోమ్, కలిసి చాలా కాలమైంది. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందే. ఏంటి? అదేమీ లేదు. హే ఆగు, అప్పుడే ఫెరియాని ఓడించేసావా? ఖచ్చితంగా, నేను దాన్ని నేలకూల్చేశాను. అదెలా ఉంది? అదొక అద్భుతమైన చెత్త కుప్ప. మంచిది, చాలా సంతోషం. అన్నిటికన్నా పెద్ద చెత్త కుప్ప ఆడనాయకురాలు. ఆమె పేరు ఫేరియా. ఆమె చివరి వరకు నా బుర్ర తినేసింది. ఆ ఆటలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి ఆమె కారణం. తరువాత ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా మారుస్తూ గ్రామస్తుల్ని, పార్టీ సభ్యుల్ని చంపిస్తుంది. అసలు నీ సమస్య ఏంటి? ఆమె వాటికి సంబంధించిన పర్యవసానాలని అనుభవిస్తుందని ఆశిస్తే నిన్ను శపిస్తున్నా. నువ్వు ఒక చెత్తగాడివి. ఇదంతా జరగడానికి అతనే కారణం. ఆమె ఆ సమస్యలన్నిటికీ తన చివరి బాస్ ని తప్పుపడుతూ ఉంటుంది. అసలు తనేం చేయలేదు. ఇక్కడ అసలు సమస్య నువ్వే. మీరు వెళ్ళిన ప్రతి చోట అదే జరుగుతుంది. మనం భరించలేక ఆమెను ఏం చేసినా. ఇప్పుడు నాకు కోపంగా ఉంది. నేను నీతో ఎక్కడికి రాను. ఆ కథని ముందుకు నడిపించేందుకు నిరాకరిస్తుంది. ఆటో సేవ్ ఆటని అక్కడే లాక్ చేసేస్తుంది. ఆమెను తిరిగి మంచి మూడ్ లోకి తీసుకురావడానికి 3 గంటలు పడుతుంది. ఇంకా ఇలాంటివే ఎన్నో జరుగుతాయి. దాని గురించి ఆలోచిస్తేనే నాకు కోపం వస్తుంది. నువ్వు చేతులెత్తేకపోవడం నాకు చాలా నచ్చింది. కానీ వాళ్ళు మనల్ని అలాగే ఓడిస్తారు. ఫైనల్ బాస్ ని ఓడించాక క్రెడిట్ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో ఉండే 3 నిమిషాల సమయంలో టెక్నికల్ గా అదొక కట్ సీన్ కాబట్టి పగ ప్రతీకారాల భయం లేకుండా మనం ఫేరియాని చితక్కొట్టేయచ్చు. అది చాలా విచిత్రం. ఫేరియా మనల్ని ఎంత తక్కువగా విసిగిస్తే 3 నిమిషాల స్వర్గం కోసం ఆ నరకాన్ని మీరు అంత ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ ఆ క్షణం వచ్చేసరికి అదంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టుంటుంది. నువ్వు అసలు ఎందుకు పుట్టావో నీకు తెలిసిపోయినట్లు అనిపిస్తుంది. సరదాగా గడిచినందుకు సంతోషం. కానీ ఫెయిలియా అంత అద్భుతమైన చెత్త గేమ్ కావడంతో దీని తర్వాత ఏ గేమ్ ఆడాలో ఆలోచించుకోలేకపోతున్నా. అదే అయితే ఈసారి ట్రాష్ గేమ్ కాని దాన్ని ఆడితే ఎలా ఉంటుంది? ఏంటి, ఒక ట్రాష్ గేమ్ కానిదా? జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఉన్నత స్థాయిని ఆస్వాదించడానికి మనకి సహాయపడొచ్చు. 3 కోట్ల మందికి పైగా ఆటగాళ్లతో పూర్తిగా నిజమనిపించే VR గేమ్. ఓ, షాంగ్రీలా ఫ్రంటియరా. అప్పుడప్పుడు అందరికీ నచ్చే గేమ్స్ ప్రయత్నించడం చాలా సరదాగా ఉండొచ్చు కదా. ఒక ట్రాష్ గేమ్ కి వ్యతిరేకమైనది
ఒక నిజమైన పర్ఫెక్ట్ లెవెల్ గేమ్ అంతే. షాంగ్రిలా ఫ్రంటియర్ అంటే షార్ట్ గా SLF అన్నమాట. అది గత ఏడాది మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో ఒకేసారి లాగిన్ అయిన ప్లేయర్ల సంఖ్యకి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇక దాని కథ విషయానికి వస్తే, స్పేస్ నుంచి వచ్చిన ఒక సైనిక దళం చనిపోతుంది. కానీ దానికన్నా ముందు ఒక కొత్త సమాజం పుడుతుంది. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత ఆ కంప్యూటర్లు దాదాపు మధ్యయుగానికి చెందిన టెక్నాలజీ స్థాయిలలో నడుస్తుంటాయి. ఆ సెటప్తో సైన్స్ ఫిక్షన్ అంశాలను చాలా సులువుగా అందులోకి జొప్పించవచ్చు. ఫెయిల్ అలా కాకుండా దీన్ని ద్వేషించే వాళ్ళు తిరిగి వెలికి తీయగలిగే లక్షణాల కోసం వెతుకుతూ ఉండిపోతారు. ఈ గేమ్ అందరూ ఎంతో ఇష్టపడడంతో ద్వేషించే కొద్ది మంది ఆ లక్షల మంది అభిమానుల్లో కనిపించకుండా పోతున్నారు. యుటోపియా ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్, షార్ట్ లో UES అంటారు. జీనియస్ ప్రోగ్రామర్ సుకుయి సుకోరి ద్వారా స్థాపించబడింది. పూర్తిగా ఆకట్టుకునే VR గేమ్ సిస్టమ్ ని రూపొందించాడు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్షేత్రాలలో ఆ కంపెనీదే ప్రథమ స్థానం. ఈ SLF ని UES లో గనక నిర్మించి ఉంటే అది చెత్తగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. నేను ఒక ట్రాష్ గేమ్ కానీ ఆటని ఆడి చాలా కాలం అయింది కదా. మొత్తానికి నేను లాగిన్ అయ్యాను కదా. మొదట నేను చేసే పనిని ఎంచుకోవాలనుకుంటా. వావ్, ఇవి చూడు, ఇందులో ఎన్ని రకాలున్నాయో. ఒక జంట కత్తుల కిరాయి సైనికుడు చాలా గొప్పగా అనిపిస్తున్నాడు. ఇక ఆ తరువాత మూల లక్షణాలు. యాత్రికుడు రక్షణలని నెమ్మదిగా నిర్మించుకుంటాడు, కానీ లక్ బోనస్లు లభిస్తుంటాయి. ఈ గేమ్లో అవకాశాలు మరియు ఐటమ్ డ్రాప్ల మీద అదృష్టం ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని ఎంచుకుంటా. ఇప్పుడు పాత్ర రూపకల్పన. జాతి శరీర లక్షణాలను కూడా ఎంచుకోవచ్చు. యాక్సెసరీస్ నుంచి కూడా గేమ్ ని మొదలు పెట్టచ్చు. హడావుడి పడకబ్బా. అత్యంత పరిమితమైన ఆ ట్రాష్ గేమ్ల వల్ల నీ బుర్ర పాడైపోయింది. చిన్న విషయాలకి బుర్ర బదులు కొట్టేసుకుంటున్నావు. ఓకే, చాలా కాలం తర్వాత ఒక బలమైన క్యారెక్టర్ ని రూపొందించుకునే టైం వచ్చింది. రకురో మంచి పేరును కాపాడేందుకు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను వివరిస్తాను. అతను విచిత్రంగా వ్యవహరించే వాడేం కాదు. అతను ఆడే విధానంలో వీలైనంత గొప్ప ఆయుధాలను సంపాదించుకోవడం కోసం కవచాలను నిర్లక్ష్యం చేస్తాడు. ఈ ఆయుధాలు ఖరీదైనవి, కానీ SLF లో అద్భుతంగా మీ పాత్రను సృష్టించే సమయంలో మీ పరికరాలను అమ్ముకునే అవకాశం ఉంది. మీరు మంచి లాభం పొందవచ్చు. నా ముఖాన్ని దాచుకోవాలనుకుంటే నాకున్న ఏకైక అవకాశం ఈ మాస్కేనా? అయినా ఇలాంటి ఒక గొప్ప గేమ్ లో ప్రతి ఒక్కరూ నా ముఖం చూడగలిగితే ఇలా సగం నగ్నంగా ఆడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదే నువ్వు గెలుచుకున్న దానికి ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ప్లేయర్ పేరు ఏమెంచుకోను? సన్రాకు అని ఎంచుకుందాం. రకురో తను ఆడే ప్రతి ఆటలోనూ సొంత పేరును ఉపయోగించే వారిలో ఒకడు. లింక్ ఏర్పడింది. దయచేసి ఒక సేఫ్ ప్లేస్ లో పడుకోండి. ఓకే, అంతా సిద్ధంగా ఉంది. ఏదో ఒక ముందు మాటలే, దీన్ని స్కిప్ చేసేద్దాం. వెల్కమ్ టు షంగ్రీలా ఫ్రాంటియర్. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ లెవెల్ గేమ్ యొక్క శక్తిని నాకు చూపించు. ఒక అడివా. అద్భుతంగా ఉంది. అటు ఇటు కదులుతుంటే నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
నేను పరిగెత్తగలను, పట్టుకోగలను, అలాగే చెట్టెక్కగలను. ఫైలియాలో కదలడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. నిజానికి వాటితో పోల్చడం అవమానంలా అనిపిస్తోంది. వావ్, అది చాలా పెద్దది. ఎస్ఎల్ఎఫ్ ప్రపంచం అంటే ఇదే అన్నమాట. ఇంతకీ ఇప్పుడు నేనెక్కడున్నాను? సాధారణంగా ఈ గేమ్లు కొత్త ప్లేయర్స్ని ఎల్లప్పుడూ ఒక ట్రైనింగ్ ప్రాంతంలోకి పంపుతుంటాయి కదా. సన్రాకుకి అర్థం కానిది ఏమిటంటే తమ మూలాలలో సంచార జీవిని ఎంచుకున్న వాళ్ళకి కొత్త ప్లేయర్లకి చెందిన ప్రాంతంలో ఏదో ఒక చోట ఆరంభమవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఆరంభ మ్యాప్ చాలా ప్రాథమికంగా ఉంది. చూద్దాం. చూడటానికి ఈ కీకారణ్యం చాలా పెద్దగా ఉంది. ఇక తూర్పు దిశలో ఉన్న మొదటి నగరం ఫస్ట్యా. అదే అనుకుంటా. సరే, నేను సుమారు ఆ వైపు వెళ్తూ అన్నిటినీ గమనిస్తాను. ఎంతో చక్కగా ల్యాండ్ కాగలిగాను. మంచి గేమ్స్ లో ఇలాంటివి మామూలే అని నాకు తెలుసు, కానీ దాన్ని ఆడుతుంటే ఆ ఫీలింగ్ చాలా చక్కగా ఉంది. ప్రాణశక్తి 3. నేను ఇలా సగం బట్టలతో తిరుగుతూ ఉంటే నా డిఫెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ హైలక్ నంబర్ నన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి. ఆట మొదలు పెట్టనే లేదు, అప్పుడేనా? ఒక గాబ్లిన్నా? అదే అయితే గనక ఇప్పుడు ఈ కాంబాట్ ఇంజిన్ శక్తి ఎంతుందో చూద్దాం. వావ్, ఒక్క దెబ్బతో చంపేసిందే. కాకపోతే ఇతను చిన్న శత్రువులా ఉన్నాడు. ఏయ్, లెవెల్ పెరిగింది. అది 2 వైపులా వాడొచ్చని రాసింది. అదొక ఆప్షన్. దాని మన్నిక ఇప్పటికే సగం అయిపోయింది. బహుశా ఎక్కువసేపు పని చేయకపోవచ్చు. రాక్షసుల బలహీనతలు, విధి విధానాలు, జారిపడే వస్తువులు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ట్రాష్ గేమ్ అయినా, పర్ఫెక్ట్ లెవెల్ గేమ్ అయినా మీకు ఇదే ఫీలింగ్ కలుగుతుంది. నేరుగా ఒక కొత్త ప్రపంచంలోకి దూకుతున్న ఆనందం నిజ జీవితంలో మనకి అది అస్సలు కలగదు. సరే, దీన్ని ఎంజాయ్ చేయాలని మర్చిపోకూడదు. ఎంతకి ఇదేంటి? దాన్ని దెబ్బతింటే చచ్చిపోవడమే. దానికి ఒక్క దెబ్బతో సరిపోదనుకుంటా. పర్ఫెక్ట్ లెవెల్ గేమ్లో నీ శక్తి ఇంతేనా? ప్రతి ప్రయత్నంలో మెడ మీద దాడి చేస్తే నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమైపోతుంది. నా లెవెల్ పెరిగింది. అది ఒక కఠినమైన చిన్న శత్రువే అన్నమాట. అయితే ఆయుధాలేవీ లేవు. నాకు ఆ కత్తి కావాలి. ఖచ్చితంగా అది శక్తివంతమైనది అయి ఉంటుంది. కండిషన్ అచీవ్డా? కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల స్కిల్స్ నేర్చుకోవచ్చు అనమాట. హే యా, నేను ఇంకా ఏ స్కిల్ని ఉపయోగించలేదు. ఈ గేమ్ చాలా బాగా డిజైన్ చేయబడింది. ఒక ప్లేయర్ యొక్క సొంత స్కిల్ డాడ్జెస్ అండ్ ప్యారిస్ కి మద్దతుగా నిలుస్తుంది కాబట్టి ఎంతకంటే పై స్థాయి శత్రువులతో కూడా పోరాడగలను. ఇప్పుడు నేను కొన్ని కొత్త రకమైన స్టైల్స్ ని కూడా ఉపయోగించి తీరాలి. ఒక్కసారి ఆగు. అంటే నేను ఇంతసేపు ఒక్క బగ్గు కూడా ఎదురు కాకుండా ఆడానా? ఏం జరుగుతోంది? నాకేం కనిపించడం లేదే. హే, నేను రహస్య ప్రపంచాన్ని కనిపెట్టా. వారిని నిన్ను ఎందుకు కొట్టలేకపోతున్నా? అద్భుతం! పర్ఫెక్ట్ లెవెల్ గేమ్ అంటే ఇలాగే ఉంటుంది.
ఇంతకాలం ఒక బగ్ లేని గేమ్ ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయానో నాకే తెలియడం లేదు. కానీ ఈ గేమ్ మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్ లెవెల్ గేమ్ అని ఉత్తినే అన్నారు కదా. ఓకే, నేను ఆ బన్నీ యొక్క కఠినమైన కిచెన్ నైఫ్ ని సాధించి తీరుతాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు బన్నీ? ఆ స్కిల్ కాస్త చెత్తగా ఉంది. ఇలా తిప్పుతూ చేసే దాడిలో రక్షణ లేకుండా ఉండిపోవాలి. నాకు మళ్ళీ లెవెల్ పెరిగింది. బహుశా నాకు ఇప్పటికే నా స్టాట్ పాయింట్స్ ని కేటాయించి ఉండాలే. ఆ వోర్పల్ బన్నీని ఎదుర్కోవడానికి హయ్యర్ స్పాన్ రేట్ ఉండుంటే బాగుండేది. అది ఒక అరుదైన శత్రువు అనుకుంటా. వీటికి సమానమైన కత్తుల్ని సంపాదించడానికి చాలా కాలం పడుతుంది. సుమారు 50 మందిని ఓడించాను కాబట్టి అది సుమారు 5% డ్రాప్ రేట్ అనే అనుకుంటున్నా. ఇది చాలా చాలా అరుదైనదే. వాటికి మెర్సనరీ ట్విన్ బ్లేడ్ కంటే కూడా మెరుగైన స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలిసి నేను కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకున్నాను అనుకుంటా. కానీ స్క్రూ పియర్స్ ఒక్కటే ఉపయోగపడేలా కనిపిస్తుంది. మిగిలినవి ఏదో పేరుకు మాత్రమే ఉన్నాయి అనుకుంటా. అయినా ఈ చుట్టుపక్కల ఉన్న తక్కువ స్థాయి శత్రువులతో మరిన్ని లెవెల్స్ గెలవలేను. ఇక నేను కదిలితేనే మంచిది. నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి చాలా దూరం వచ్చేసానే. ఇక్కడి నుంచి చూస్తుంటే తర్వాతి నగరం సెకండేల్ చాలా దగ్గరలోనే ఉంది. సెకండేల్కి వెళ్లేందుకు నేను ఈ వంతెన మీద ఆ లోయని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆహా, ఇప్పుడు నువ్వొచ్చావా? అంటే ఏంటి, ఇప్పుడు నేను దీన్ని దాటాలంటే నిన్ను ఓడించాలన్నమాట, అంతే కదా? అలాగే, మొత్తానికి నాకు ఒక నిజమైన సవాల్ ఎదురైనట్టుంది. ఒక పార్టీ కోసం ఒక బాస్తో ఒంటరిగా పోరాడమా? ఎస్ఎల్ఎఫ్కి వస్తున్న గొప్ప రేటింగ్లతో పిచ్చి బగ్దాడులను బయటికి తీయకపోవచ్చు. ఒక పాము సాధారణంగా చేసే దాడులలో చుట్టుకోవడం, కాటేయడం, తోక విదిలించడం, మింగడం, విషం ఉంటాయి. ఎంతకంటే ఏం చేయలేదు. నాకు కావలసిన విధంగా కదలగలిగే అవతార్తో నిన్ను ఓడించడానికి నాకు రక్షణలేవి అవసరం లేదు. నాకు ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వు. మీరు చూస్తున్నారు SLF థియేటర్. మినీ హలో, అందరికీ నమస్కారం. నా పేరు సైగర్. నేను మీకు షాంగ్రిలా ఫ్రంటియర్ మొదట్లో కనిపించే కథని చూపించాలనుకుంటున్నాను. దాన్ని హిజిటోమ్ చూడకుండా తిప్పేశాడు. దీన్ని ఒకసారి చూడండి.
దైవానికి సంబంధించినదా? ఈ గేమ్ లో విచిత్రమైన మాటలు ఎన్నో ఉన్నాయి. త్వరలోనే మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మీరు చూస్తున్నారు SLF థియేటర్. మినీ. ఆ! ఓరి నాయనో, వాణ్ణి గుద్దేశాను. అసలు ఇంతకీ నీ సమస్య ఏంటి? అయినా నువ్వు ఆ బగ్గీలో ఏం చేస్తున్నావు? నిన్ను ఆ చెత్త బెంచ్ మీద కూర్చొని ఎదురు చూడమని చెప్పాను కదా. నిన్ను శపిస్తున్నా. నువ్వు ఒక చెత్తగాడివి. ఇదంతా జరగడానికి అతనే కారణం. కానీ ఇదంతా నీ పొరపాటే. ఇప్పుడు నాకు కోపంగా ఉంది. నేను నీతో ఎక్కడికి రాను. మొత్తం సమస్యలకి కారణమైనది నువ్వే. పైగా పోరాడుతున్నది నేను, నువ్వు కాదు.